నమస్కారం అండి. నా పేరు విజయ్ దుర్గా, మాది విజయవాడ. మా ఫరం పేరు వచ్చేసి శ్రీ సహస్ర ఇండస్ట్రీస్ అండి. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ జూట్తో తయారు చేస్తామండి. దీన్ని 2017లో స్టార్ట్ చేశానండి. దీనికి నాంది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీకి ప్లాస్టిక్ బదులుగా దీన్ని ఇచ్చేద్దామన్న ఒక చిన్న కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశానండి. నేను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ఏంటంటే రైస్ బ్యాగ్స్ కానీ తర్వాత అట్లానే మనం పాలు ఇవన్నీ తెచ్చుకోవడానికి చిన్న వాటి నుంచి ప్లాస్టిక్ అన్నది ఇంట్లో వాడేదానికి ప్రతిరూపంగా మనం దీన్ని ఎట్లా ప్రత్యామ్నాయంగా వాడచ్చు అనే దానికి అన్ని రకాలుగా కూడా మేము తయారు చేస్తామండి. అన్నిట్లో మీకు వాల్ హ్యాంగింగ్స్ అని, డోర్ మ్యాట్స్ కానీ, తర్వాత కర్టెన్స్కి అన్ని రకాలుగానండి. అట్లా చిన్న పెన్సిల్ బాక్స్ నుంచి పెన్సిల్ పౌచ్లు కానీ, చాక్లెట్ పౌచెస్ అని, అట్లానే ఫ్రూట్ బౌల్స్ అని, డైనింగ్ టేబుల్ మ్యాట్స్, ఇట్లా అన్ని రకాలుగా కస్టమైజ్గా కస్టమర్కి ఒక సెట్ కావాలన్నా ఇస్తాము, ఒకటి కావాలన్నా నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్నైనా సరే బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తామండి. అట్లానే మేము విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తానండి. ఫారిన్ కంట్రీస్కి కాలిఫోర్నియా పంపించాను, తర్వాత అట్లానే న్యూజిలాండ్, ఇంకొక 3 అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కెళ్తారండి. నాకు ఎక్స్పోర్ట్ అయితే లేదండి. అది కూడా చేద్దామని ఒక చిన్న ఆలోచన. నేను ఇది నేర్చుకొని 2009లో ఎస్హెచ్జి మెంబర్గా స్టార్ట్ చేశానండి నా కెరీర్. అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని. 2017లో మాత్రం ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తారు, వాడకాలు ఎక్కువైపోయినాయి బాగా అనుకున్న తరుణంలో ఇది జూట్ మీద ఉన్న ఇష్టంతో నేను నేర్చుకున్నానండి. అది ఎలిప్ ఇండస్ట్రీలో వాళ్ళు జూట్ ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫున అని తెలిసి అందుట్లో నేర్చుకున్నానండి. 3 months ట్రైనింగ్. అది నేర్చుకున్న తర్వాత 16 డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇచ్చారండి వాళ్ళు ట్రైనింగ్. 17 జూన్లో దీన్ని స్టార్ట్ చేశానండి. 2 మిషన్స్తో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ మెప్మా వారి సహకారంతో వాళ్ళు ఇచ్చే ఎస్హెచ్జి మెంబర్స్కి ఇచ్చే లోన్స్ ద్వారా, లింకేజ్ లోన్స్ ద్వారా దాని సపోర్ట్ తీసుకుంటూ ఫస్ట్ 50,000తో స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు మొత్తం ఒక 50 lakhs వరకు పెట్టుబడి అయిందండి. దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ ఇప్పుడు ముందు నా దగ్గర ఇప్పుడు ఒక 8 మంది వర్కర్స్ ఉన్నారండి. మిగతా వర్కర్స్ ఏంటంటే పార్ట్ టైమ్గా, కొంతమంది ఏంటంటే వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు పిలిచి చేయించుకొని పంపిస్తుంటాను. అలా కాకుండా ఏంటంటే దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసి నాన్ ఓవెన్ బ్యాగ్స్, ప్రస్తుతం మళ్ళీ ప్లాస్టిక్ బ్యాన్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి నాన్ ఓవెన్ బ్యాగ్స్ డైరెక్ట్గా ప్యాకింగ్కి తయారయ్యే మిషన్ ఉందండి. దాన్ని పెట్టి ఇంకొక 20 members వరకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ చేద్దామని ఒక చిన్న ఆలోచన అండి. దానికి PMGPY లోన్కి వెళ్దాం అనుకుంటున్నాను. అలానే కాకుండా నా దగ్గర ఓన్లీ లేడీ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉంటుందండి. ఓన్లీ లేడీస్ ఎంప్లాయ్మెంటే. స్టార్టింగ్ నుంచి కూడా అదే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాను. ఇక ముందు కూడా ఓన్లీ లేడీ ఎంపవర్మెంట్ మాత్రమే కల్పిస్తానని చెప్తున్నానండి. అలానే కాకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి ఉమెన్సేనండి. మొత్తం ఈ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వస్తారండి. ఎన్టీఆర్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు ఈ ఇదిలో పాల్గొనడానికి సహాయం చేశారు. అట్లానే ప్రస్తుతం రేపు మార్చి 8వ తారీఖుకి సంబంధించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా 1,00,000 ప్రోడక్ట్లు మెప్మా వారు చెప్పినట్టుగా తయారు చేసే దాంట్లో నా సంస్థకి ఈ బ్యాగ్స్ ఆర్డర్ ఇచ్చారండి. 9,000, మొత్తం 14,000 అండి. ఇంకొకరికి 5,000 ఇచ్చారు, నాకు 9,000 ఆర్డర్ ఇచ్చారండి. మన క్లాత్ వేస్ట్ నుంచి తయారు చేసిన బ్యాగ్ అండి. తయారు చేసిన మెటీరియల్ తోటి బ్యాగ్ తయారు చేశామండి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బ్యాగ్స్ని మేము మా ఎస్హెచ్జి మెంబర్స్ అందరికి కూడా ఈ విధంగా పంచసూత్రాలు ఉంటాయండి. ఆ పంచసూత్రాలని తెలుపుతూ ఎస్హెచ్జి మెంబర్స్కి చిహ్నంగా ఇదండి. మాది రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందండి. ఈ విధంగా దాన్ని చిహ్నంగా చూపిస్తూ ఈ మహిళా దినోత్సవానికి మా సంస్థ తరఫున మేము ఈ బ్యాగ్స్ని తయారు చేస్తున్నామండి. శ్రీ సహస్ర ఇండస్ట్రీస్ యూనిట్ అండి. ఆ యూనిట్లో స్టాఫ్ అండి. వీళ్ళంతా కటింగ్ ఉన్నారు, స్టిచ్చింగ్ చేస్తారు, ఎంబ్రాయిడరీ వర్క్, టోటల్ అందరూ కూడా అన్ని వర్క్లు పంచుకొని ఏ వర్క్ కావాలన్నా ఇన్ టైంలో చేసేవడానికి వీళ్ళ కోఆపరేషన్ అన్నది నాకు చాలా ఎక్కువ అండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి,
మెప్మా ఎండి శ్రీ తేజభరత్ ఐఏఎస్ గారికి. దీంట్లో ఈ ఎస్హెచ్జి మెంబర్స్కి మార్కెటింగ్ కోసం అని చెప్పి కామర్సే కాకుండా వావ్ జీనీ అనే కొత్త యాప్ని తీసుకొచ్చి మా ఎస్హెచ్జి మెంబర్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ని అందుట్లో సేల్ చేస్తూ మా అందరికీ కూడా సహకారాన్ని అందిస్తున్నందుకు ఈ వావ్ జీనీ యాప్ వారికి, గవర్నమెంట్ వారికి కూడా మా ధన్యవాదాలు.